మారటం అనేది వారు బాల్యం నుంచి కొన్ని స్టెప్స్ అనేది దాటుకుంటూ వెళ్ళాలండి. అంటే లైక్ స్కూలింగ్, తర్వాత హై స్కూల్, తర్వాత వచ్చేసి ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, ఇలా చాలా స్టెప్స్ వాళ్ళు పాస్ ఆన్ అవ్వాలి. సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏదైతే నేను డీటెయిలింగ్ గా మీకు పోటీ పరీక్షలు పిల్లల్ని రాయించండి అని ఎంకరేజ్ చేస్తున్నాను. సో అది వాళ్ళకి కెరీర్ పరంగా చాలా ఎన్హాన్స్మెంట్ ఉంటుంది అనమాట, చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇది నేను ఎందుకు మీకు ఇంత నమ్మకంగా చెప్పగలుగుతున్నానంటే, సో ఈ రోజు మా యూట్యూబ్ ఛానల్లో కూడా కొన్ని కామెంట్స్ వచ్చినాయి. రీసెంట్ గా కూడా ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్, నా స్టూడెంట్ అతను వైజాగ్ లో చదువుతున్నాడు. సార్ మీరు 5th క్లాస్ లో నాకు ఇచ్చినటువంటి ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఈ అర్థమెటిక్, రీజనింగ్ కానీ ఇవన్నీ కూడా, సో అవి ఇప్పుడు పోటీ పరీక్షలకి నేను ప్యారల్ గా ప్రిపేర్ అవుతున్నారు ఇంజనీరింగ్ చదువుకుంటూ, సేమ్ డీటెయిల్ అవే ఉన్నాయండి. సో అదే స్టఫ్ అనేది మాకు తిరిగి వస్తుంది. మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే నేను చాలా ఈజీగా ముందుకు వెళ్తున్నాను. సో మీరు మీ వాల్యూ ఏంటి, వాట్ యూ డన్ ఇన్ దట్ ఏజ్ అనేది మాకు బాగా తెలియజేస్తుంది అనేది యూట్యూబ్ లో ఒక వీడియో కింద కామెంట్ పెట్టాడు. అంటే మిమ్మల్ని చాలా రోజులైందండి చూసి, ఈ వీడియో ద్వారా ఇది మిమ్మల్ని మళ్ళీ నేను ఇట్లా గమనించాను అని చెప్పేసి పెట్టారు. సో ఇలా అదేంటంటే ఈ రోజున అంటే ఇన్స్టాంటేనియస్ గా ఫలితం తెలియకపోయినా విద్యార్థులకు ఈ పోటీ పరీక్షలు రాయించడం వలన రేపు పెద్దయిన తర్వాత దాని యూజ్ ఏంటనేది చాలా బాగా తెలుస్తుంది.